అలాగే రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు, ఇలాగా అందరూ వచ్చి ఈ రోజున ఈ కార్యక్రమం ఇంతమంది జనంతో చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుందని ఒక నమ్మకం. నేను గత 3 సంవత్సరాల బట్టి మీ గ్రామాలన్నీ తిరుగుతున్నా. బహుశా మీలో చాలా మంది నన్ను చూసే ఉంటారు. చూసారా? చేతులతో అందరి దగ్గరికి రావాలి. 6 నెలల క్రితమే చెప్పే ఈ ప్లాంట్కి అమ్మేస్తారు అని. అలాగే జరుగుతోంది. అయితే నిర్వాసితులు అని చెప్పి మీకు ఒక ముద్ర వేశారు. కానీ మీరు నిర్వాసితులు కాదు, మీరందరూ భూదాతలు. అసలు ఆ నిర్వాసితులు అన్న మాటతోనే సగం మీకు మోసం చేస్తున్నారు. ఈ రోజున ఇవన్నీ మీ భూములు. మీ తాతలు తండ్రులు ఒకప్పుడు వ్యవసాయం చేసిన భూములు ఇవి. ఈ భూములు ఆ రోజున మీరు తెల్లవారుజామున 4 గంటల నుంచి లైన్లో నిలబడి ఆ భూములు తీసుకోండి, ఎవరైనా భూమి ఇస్తారా అలా నిలబడి మీరు మీ పెద్దలు. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా మనవరాలు అందరూ ఆనందంగా. సముద్రం కూడా లాక్కున్నారు, ఇవాళ ఆళ్ళే లాగేసుకున్నారు ఆ గంగవరం. అయితే జరిగిందేంటి? జరిగిందేంటంటే ప్లాంట్ వచ్చింది. ఎవరో బిల్డింగ్ అంటే ఇక్కడ నిర్వాసితుడు ఉంటున్నాడు అనమాట. 2 అంతస్తులు కడితే ఓహో నిర్వాసితుల నుంచి ఎవరో కొనుక్కుని అక్కడ కట్టారన్నమాట. ఇలా తయారైన పరిస్థితి. ఇది వాస్తవం. అలాంటి పరిస్థితుల్లోనే ఎంతో దగ్గరగా చూశాను నిర్వాసితులు పడుతున్న బాధలు. ఆడపిల్లల పెళ్లిళ్ళు కావటం లేదు. మగపిల్లలు ఎదిగినా కూడా ఇదిగో ఉద్యోగం అదిగో ఉద్యోగం అంటున్నారు, కానీ రావటం లేదు. పెళ్లిళ్ళు కావట్లేదు వాళ్ళకి. ఇంట్లో ఏ ఇద్దరు వచ్చినా కూడా డబ్బులకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాగే అనారోగ్యం వస్తే ఎలాగా మాటలో చెప్పాలంటే ఎన్ని రోజులు మీరు భరిస్తారు దీన్ని? నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు మన అప్పారావు గారు అలాగే మన భాస్కర్ వీళ్ళతో తిరిగినప్పుడు నాకు కలిగింది ఏంటంటే, దేశ ప్రయోజనం కోసం కొంతమంది నడుం బిగించి భూములు ఇస్తే ఇదే వాళ్ళ పరిస్థితి. ఇదే వాళ్ళకి జరుగుతున్న న్యాయం లేదు. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాల్సిందే. ఏ ఇంట్లో అయితే శోకంతో బాధతో ఉన్నారో ఆ ప్రతి ఇంట్లో కూడా ఒక శోకం రావాల్సిందే. ప్రతి ఇల్లు కూడా ఆనందంతో ఉండాల్సిందే అన్న ఒక సంకల్పంతో 3 ఏళ్ల బట్టి నేను తిరుగుతున్నా. బహుశా ఆ 3 ఏళ్ల కష్టం అక్కడ నాకు కంటి ముందు కనబడుతుంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నిర్వాసితులు, భూదాతలు, నేను నిర్వాసితులు అన్నాను ఎందుకంటే నా దృష్టిలో మీరు భూదానం చేయటం వల్లే ఇది వచ్చింది. ఇప్పుడు ఆ రోజున పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ వేరుగా ఉన్నాయి. 1 టన్ను స్టీల్కి ఇన్ని లక్షల మొక్కలు పెట్టాలని అలా ఉంది. అందుకని వాళ్ళు ఇంత ల్యాండ్ తీసుకొని చేశారు. అయితే తర్వాత కాలంలో అవన్నీ అయిపోవటం వల్ల ఇప్పుడు అవసరం లేదు ప్రభుత్వానికి. 12,000 ఎకరాలు ఖాళీగా పడుంది. ఈ భూములు ఎందుకు వాళ్ళకి? 19,000 తప్ప 19,000 ఎకరాలు ఖాళీగా ఉంది. ఇప్పుడు వాళ్ళు మీ భూములు తీసుకొని మీకు ఉద్యోగాలు ఇవ్వక ఆ రోజున మీకు ఇచ్చింది సేల్ కన్సిడరేషన్ కాదంటే 2 ఉంటాయి. సేల్ కన్సిడరేషన్ అంటే అమ్మకపు విలువ. రెండోది ఏంటంటే ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం రిలీఫ్ ఇచ్చి ఇవ్వటం. మీకు సేల్ కన్సిడరేషన్ ఇవ్వాల. ఆ రోజున ఏమి ఇచ్చారంటే రిలీఫ్ ఇచ్చారు. అంటే 1,700 రూపాయలు ఏమో ఎకరానికి, 1,200 తర్వాత 1,700 కూడా వెళ్ళినట్టుంది. అలాగిచ్చారు. తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు కానీ అది ఇవ్వలేదు. 110 గజాల స్థలం, 107 గజాల స్థలాలు ఇవి ఇచ్చారు మీరు. అయితే ఈ స్థలాలతో వాళ్ళ బడ్జెట్ అయిపోయిందా? ఉద్యోగాలు పెట్టి ఎలా బతుకుతారు? అన్నింటిలో కుంపటలా రావద్దు. వీళ్ళు ఈ భూముల్ని ఈ రోజున మీ దగ్గర తీసుకొని మీకు డబ్బులు ఇవ్వక ఇవన్నీ చేసి అందరూ అంటారు ప్లాంట్ ప్రైవేటీకరణ అంటారు. కాదు, ప్లాంట్ తిప్పి కొడితే 10,000 కోట్లు కూడా ఉండదు. దాని డిప్రిషియేషన్ లో తీస్తే అట్లా ఎనక్కొక్కలే అక్కడ. అదెందుకు పనికిరాదు. ఇది భూ పోరాటం. ఈ భూమి కాజేయడం కోసమే కేంద్రం చేస్తున్న ఒక కుట్ర, రాష్ట్రం చేస్తున్న ఒక కుట్ర ఇది. ఈ భూమి 22,000 ఎకరాల భూమి ఇక్కడ గజం 40,000 చొప్పున దరిదాపులో 4 లక్షల కోట్ల విలువ. ఇది కాజేయటం కోసమే. ఎవరికి కావాలంటే ఆ ప్లాంట్ ఏం
ప్రభుత్వం ఏం చేయాలి? ఒకటి, మా భూమి మాకు ఇవ్వు, ఖచ్చితంగా నువ్వు మా భూములు మాకు. ఎందుకంటే ఆ రోజున 1894 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అని దాని ప్రకారం తీసుకున్నారు ఈ భూములు. దానిలో ఏముందంటే ఈ భూమి కనుక మీరు ఏదైతే చెప్పారో దానికి వాడనప్పుడు తిరిగి లెక్కిచ్చేమంది ప్రభుత్వం. ఆ యాక్ట్ వీళ్ళకి అది లెక్కలేదు. ఏముంది, పోలీసులు పంపుతాం, లేకపోతే మిలిటరీని పంపుతాం, ఏదైనా చేస్తాం, లాగేసుకుంటాం. కుదరదు. ఆ రోజులు పోయినాయి. మేము ఈ భూసేకరణలని శ్రీకాకుళం నుంచి ఆపుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వాన్ని అడుగు ముందుకైనా పట్ల. ఎందుకంటే ఆ భూములన్నీ పేద ప్రజలు. వీళ్ళకి పేద ప్రజల భూములు తింటే కానీ ఆకలి తీరదు ఈ ప్రభుత్వాలకి. వాళ్ళు ఎలా బతుకుతారు అనవసరం, ఎలాగో బతుకుతారు, రోడ్డు మీద కూలి పని చేసుకుంటారు. ఇది వీళ్ళ ఆలోచన. ఒకప్పుడు మీరందరూ కోటీశ్వరులు మీ భూములు ఉన్నప్పుడు. ఈ రోజున మీరు పూట గడవని పరిస్థితిలో ఉన్నారు. మీరు పెట్టిన ప్లాంట్లోకి వచ్చిన పని చేసుకున్న వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. మీరు వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుంటున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే మన భూములు మనకి ఇవ్వాలి. ఖచ్చితంగా ఇచ్చేదాకా 25,000 రూపాయలు ప్రతి నెల మనకి ఇవ్వాల్సింది. ఇక్కడ దీని మీద ఒక కొత్తగా ఏదో ఒక కాంట్రవర్సీ ఒకటి ఈ మధ్య మెసేజ్ల రూపంలో పేపర్లో కూడా వచ్చింది. ఆ నిర్వాసితులకు కనుక కాంపెన్సేషన్ వన్ టైం సెటిల్మెంట్ చేసేస్తే ప్రైవేటీకరణ సులభతరం అయిపోతుందని చెప్పేసి చెప్పడం మొదలెట్టారు. తప్పు. అంటే ప్రైవేటీకరణ నెమ్మదిగా నిర్వాసితుల మీద కనుక సెటిల్ అయిపోతే ఇదిగో వీళ్ళ వల్ల ప్రైవేటీకరణ అయిందని చెప్పడానికి వీళ్ళు ఒక మార్గం వెతుకుతున్నారు. తప్పు. అది చాలా తప్పు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు మీ భూములు ఉన్నాయి. మీ భూములు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద బదలాయించారు. ఆ రోజులు మీరు ఇచ్చి ఇప్పుడు మీరు కాంపెన్సేషన్ అడుగుతున్నారు, సెటిల్మెంట్ అడుగుతున్నారు. చెయ్యాలి ప్రభుత్వం. ఇది చేయటం వల్ల ప్లాంట్ అమ్మటం తేలికవుతుందంటే ఎలా అవుతుంది? యాక్చువల్ గా ప్లాంట్ ఈ రోజు దాకా ప్రైవేటీకరణ ఆగిందంటే అది మీరు చేసే ధర్నాల వల్ల అక్కడ వల్ల కాదు. కారణం ఎందుకంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఒక కంపెనీ, ఇది ఒక కంపెనీ, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ అమ్మాలంటే ఖచ్చితంగా ఈ భూములన్నీ రివాల్యూ చేయాల్సిందే. రివాల్యూ చేస్తే 4 లక్షల కోట్ల కొని మగాడు రమ్మనండి, ఇన్ని కోర్టు కేసులతో నేను చూస్తా. ఒకవేళ రివాల్యూ చేయకుండా ఉంటే నేనే ఫస్ట్ కోర్టుకి వెళ్ళి రిట్ చేసి హైకోర్టులో ఆపుతా ఈ సెల్. హిందుస్థాన్ జింక అయిపోయింది కదా, వీళ్ళకి భయం ఉంది. దీని జోలికి వెళ్తే మళ్ళీ ఇది కూడా తాళం వేసుకోవడం తప్ప ఎందుకు పనికిరాదు. అందుకోసం ఆగింది ప్రైవేటీకరణ, అంతేగాని వేరే దేని వల్ల కాదు. అటువంటప్పుడు ఆ రివాల్యుయేషన్ అనే ఒక ఇబ్బంది ఉన్నప్పుడు నిర్వాసితులకు సెటిల్మెంట్ చేస్తే ప్రైవేటీకరణకు ఎలా సహకారం అవుతుంది? కాదు కదా. మీ బతుకులు బాగుపడతాయి కదా. మీకు నన్ను ప్రైవేటీకరణకి సంబంధం లేదు. ప్రైవేటీకరణ చేయాలంటే ఈ భూములన్నీ రివాల్యూ చేయాలి. వీళ్ళు ఏం పెట్టారు? మన ప్రైవేటీకరణ టెండర్లో భూమి విలువ 80 కోట్లు అంటారు. ఇంత భూమి విలువ విన్నారా? 80 కోట్లు అంటారు. అరే 80 కోట్లు ఎలాగైనా మీరు దానిలో పెడుతున్నారంటే వాళ్ళు ఏమంటారంటే ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసిన రోజున అదండి విలువ అంటున్నారు. ఆహా, నువ్వు 25 సంవత్సరాల క్రితం స్థలం కొన్నావు, ఈ రోజున ఆ రేటుకి నువ్వు అమ్ముతావా? ప్రభుత్వం అమ్ముతుందా? పక్కనే నక్కపల్లిలో బల్క్ మార్క్ కోసము 20 లక్షలు పెట్టి ఎకరం తీసుకుంది ప్రభుత్వం. అదే ల్యాండ్ ని 57 లక్షలకు మెట్టలుగా అమ్మారు. ప్రభుత్వమే అమ్మదు, అలాంటిది మీదలాగా మీ నోట్లో పట్టి కొట్టి ఎలాగ అమ్ముతాడు వాడు? అమ్మలేడు కదా. రీవాల్యూ చేయాల్సిందే. రీవాల్యూ చేస్తే కోర్టు కేసులు ఉండి ఎవరు తీసుకోరు. ఇన్ని కోర్టు కేసులు నడవ ఎవ్వరూ తీసుకోరు. కాబట్టి నిర్వాసితులకి ఇచ్చే సెటిల్మెంట్ కి ప్రైవేటీకరణకి సంబంధం లేదు. ఎవరు అడిగినా సరే నేను చెప్పిందే చెప్పండి. భూములు రీవాల్యూ చేయండి, ప్రైవేటీకరణ జరగదు. మాకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రైవేటీకరణ జరుగుతుంది అనుకోవడం అపోహే. క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే రేపటి నుంచి అందరూ ఇది అంటారు, ఈ భూములు ఇచ్చేస్తే ప్రైవేటీకరణ అయిపోతుంది. జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నాది హామీ. నేను వాల్యూ లేకుండా చేస్తే ఇప్పుడు మీ యొక్క బాధలు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా నాకు తెలిసి నేను అందరి ఇళ్లలో
భోజనం కూడా చేశాను చాలా గంగవరం కానీ ఎగనంపూడి కానీ అన్ని చోట్ల. చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇంట్లో ఒక పెళ్లి ఖర్చు వచ్చినా, లేదా ఒక పురిటి ఖర్చు వచ్చినా, లేకపోతే ఏదన్నా హాస్పిటల్ ఖర్చు వచ్చి ఏదొచ్చినా కూడా ముందర గుండె గొంతులోకి వస్తుంది. ఎలాగరా దీన్ని ఎదుర్కోవటం? ఎవరిస్తారు దీనికి డబ్బులు? ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇది మన పరిస్థితి. ఎందుకు మనకి కళ్ళు తెచ్చుకునే వాళ్ళం అది లేదు. 8,500 మంది మొన్న నుంచే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిన కాంట్రాక్టర్లు కూడా తీసేశారు. అంటే అంతా వీళ్ళు ఇష్టమేనా? మనం ఏం చేయలేమా? మిమ్మల్ని అడుగుతున్నా, ఏం చేయలేమా? ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం? వీళ్ళ మెడలో ఉంచుదాం. అదానీ కాదు, మోడీ కాదు, ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక్క గజం స్థలం కూడా ప్రైవేట్ కానివ్వ. మమ్మల్ని మాకు రావాల్సింది మాకిచ్చి మమ్మల్ని సెటిల్మెంట్ చేసేదాకా నిర్వాసితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క గజం కూడా మేము చేయనివ్వమని ఒక్కసారి అనండి. అంతే, ఇదే మాట అందరూ నేను కోరుకునేది. ఇప్పటికి నేను చాలా మీటింగ్లకు వచ్చాను. 50 మంది 100 మంది అలా వస్తూ ఉంటారు. ఎన్నోసార్లు నేను రామకృష్ణతో చెప్పేవాడిని, భాస్కర్తో చెప్పేవాడిని, అప్పారావు అందరితో చెప్పేవాడిని. ఎందుకు కలగట్లేదు, ఎందుకు కలగట్లేదు వాళ్ళు ఒకటే చెప్పేవాడు. సార్ ఇప్పటిదాకా అందరూ వచ్చి ఏదేదో చెప్పి వాళ్ళకి నమ్మకం పోగొట్టారు. ఏమొస్తుందిలే, ఏం జరుగుతుందిలే, ఇంకోళ్ళు వచ్చారు కూడా. ఇక్కడ మేమెవరం రాజకీయాలకు సంబంధం లేదు. మేము రాజకీయాలతో మాకు ప్రమేయం లేదు. మాది ఒకే ఒకటి, నిర్వాసితులు బాగుపడాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. అందుకోసమే మా పోరాటం. మేము మీతోనే ఉంటాం. మీరు ఎవరున్నా లేకపోయినా సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎంత ఇబ్బందులు ఎదురైనా సరే ఖచ్చితంగా మేము మీతోనే ఉంటాం. మీకు రావాల్సిన ప్రతి పైసా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ నొక్కితే ప్రభుత్వాలు పొంగుతాయో తెలుసు. నేను ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాడిని. ఒకప్పుడు మీ ఎండి ఎక్కడ లోపల కూర్చున్నాడో ఒకప్పుడు నేను కూర్చునేవాడిని ఢిల్లీలో. నాకు తెలుసు, వీళ్ళ బండారాలన్నీ తెలుసు, వీళ్ళు లోపల ఏం దాచారో తెలుసు నాకు. వీళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ నా ముందే నాకు వస్తూ ఉంటుంది. కాబట్టి మీరేం భయపడకండి. వాళ్ళ లోపల ఏదో చేస్తారు, ఏమి ఇబ్బందిలా. వాళ్ళకి 4 ఇంతలు మనం చేయటం తెలుసు. ఖచ్చితంగా చేద్దాం. మీ అందరికీ న్యాయం జరిగితే బాధ్యతని నేను సభాముఖంగా ప్రకరణ శక్తిగా తీసుకుంటాను. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.